అది అలా ఉంటది మళ్ళీ ఎమ్మెల్యే అంటే. సార్ మీరు మాట్లాడండి సార్. ఓకే రాజమౌళి గారు మీరు ఎంత మాట్లాడుకుంటాను. ఓకే సార్. ముందుగా మన అరకు వాసులందరికీ కూడా నా నమస్కారాలు. అప్పట్లో మా నాన్నగారు అరకు వచ్చినప్పుడు గాడుపు లేదన్నారు, గాడుపు తీసుకొచ్చాడు. ఈ మధ్య మా తాతగారు సముద్రం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అరకుకి. నేను కరెంట్ లేదన్నారు, కరెంట్ కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. కాస్త గొంతు అలా ఇలా అయింది, అడ్జస్ట్ చేసుకోవాలి. అది 1994. ముందు 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 వెనక వెనక వెనకరా 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 వెనక రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ తీసుకో అది లెఫ్ట్ డిఫరెంట్ మీరే కదా సార్ లెఫ్ట్ రైట్ ముందుకు. అదే మా మైక్ చెప్తారా సెట్ చేయాలి, చాలా అద్భుతంగా సెట్ చేశారు మైక్. మైక్ మీరు మాట్లాడుకోండి. సారీ. ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటది, అవన్నీ మనం పట్టించుకోవద్దు. అది 1994. ఆ రోజుల్లో నేను అరకుకి ఎన్నోసార్లు రావడం జరిగింది. సిగ్గు నావిరా ఏమే సార్ మెజార్ తక్కువ ఏమే సార్ అలా మనిషి ఏంటి సార్ గొప్ప కార్యక్రమం చేస్తాంటే కలెక్టర్ గారు మొత్తం వాళ్ళ యంత్రాంగం మొత్తం. సార్ ఏం జరిగింది? జనం వచ్చిపోతాడు, కార్ అడ్డం పెట్టాడు సార్. అక్కడ కార్ అడ్డం పెట్టాడా? అన్నం తింటాడా గడి తింటాడు సార్. వాడు తిట్టాడు సార్, వాడు తిట్టాడు సార్. నువ్వు కూడా తిట్టాడు సార్. ఒరే నువ్వు మనిషివా పశువా? పనికి వాళ్ళోడా అన్నం తింటున్నావా? తిట్టాడు సార్. తిడుతున్నా సార్, ఏదో చెయ్యి ఇక్కడ చూపెడుతున్నా. ఒరే అరే మేనేజ్ ఉండాలి, మేనేజ్ ఫెలో అంతే సార్. ఇంత కార్ నెంబర్ ఎంత సార్? 0000. ఆ కార్ నా సార్. సారీ ఎమ్మెల్యే గారు సార్. సారీ పక్క తీసి పెట్టండి ప్లీజ్. ఇలాంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఫంక్షన్, కార్లకు పార్కింగ్ లేదు ఈ రోజుల్లో. కానీ అది 1994. ఆ రోజుల్లో మనం ఎంత ఏం జరిగిందంటే సార్ ప్లీజ్ సార్ నేను మంచి సింగర్. ఒక్క నిమిషం, నీ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, ఒక్కసారి వాళ్ళకి హాయ్ చెప్పవా? హలో హాయ్. ఎమ్మెల్యే గారు నన్ను ఇక్కడికి ఒక్క పాట ఒక్క నిమిషం, నేను మాట్లాడినాక మీరు పాట పాడండి. ప్లీజ్ సార్ మీ కాళ్ళు మొక్కుతా, నాకు ఒక్కసారి ఒక్క పాట. ఓకే 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 ఓకే. నువ్వు వస్తావని నేను సీర కట్టుకుంటిని, ఓరబ్బయ్యా ఓ నాయనా నువ్వు రాలేదని తెలిసి, ఓరబ్బయ్యా సిలుకేసి చెప్పుకుంటిని, ఓరబ్బయ్యా సిలు. నేను మంచి బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చుంటే పాడబడదు ఏంటి నాకు? సార్ మా వాళ్ళకి ఇష్టమైన సాంగ్ సార్ ఇది. మీ వాళ్ళకి ఇష్టమైతే ఫస్ట్ స్పీచ్ ముఖ్యము. ఎలా సార్ ఇంకొక సాంగ్ సరే, ఏదో తొందర పడేసి జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుండా తీసేస్తా చూడు, చంబలికడి జారు చెడేస్తానండి. ఎందుకంటే నాకు జుట్టు లేదని కదా. నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు వెళ్ళమ్మా ప్లీజ్, మాట్లాడాలా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కలెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. ప్రజలారా, ఆ రోజుల్లో అది 1996. నేను మా నాన్నగారు కలిసి ఇలా అరకుకు వచ్చామో లేదో అప్పుడు మేము చూసింది ఏంటంటే, ఎవర్రా నువ్వు? పర్లేదు, ఏం టెన్షన్ తీసుకోవద్దు. అది 1994. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, ఒరే అలా చూస్తూ పెట్టరా, ఏం టెన్షన్ ఉంది. అది 1994. ఒరే ఎవర్రా? ఏమన్నావు? అలా అనవుతారు ఇక్కడ ఫంక్షన్ రాయన. ప్రజలారా, ఇలాంటివి పట్టించుకోవద్దు. మరి నీకేం కావాలరా? ఏం కావాలంటే చెప్పండి. ఎవరు? నేను మాట్లాడాలి మైక్ లో. మీ అమ్మ నాన్న తప్పిపోయారా? మీ అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు అమ్మ పేరు అమ్మైందిరా. ఒక పేరు ఉంటుంది కదా, మమ్మీ. మమ్మీ కాదు డమ్మీ. సరే, మీ నాన్న పేరు ఏం పేరు? నాన్న. అది కాదు, ఆయనకు ఒక పేరు ఉంటుంది, ఈరయ్య వెంకటేశ్వర ఏదైనా ఉంటుంది కదా, ఏం పేరు? డాడీ. అది కాదు రా. మరి పక్కకి వెళ్ళరా, నేను దండం పెడతాను. చిన్న చిన్న పిల్లలు లాంటి ప్రవర్తన చేస్తుంటే మనం పట్టించుకోకూడదు. కానీ మన మాట మాత్రం ఈరోజు ఇంపార్టెంట్. అది 1994. మీరు
నేను గుర్తుపట్ట ఏయ్ చప్పట్లు నన్ను గుర్తుపట్టిండు అప్పారావు గారు. మరి నేను అప్పారావు ఎట్టుంటాడు వీళ్ళకి అప్పారావు ఎట్టుంటాడు మీరు ఈటీవీ ప్రోగ్రామ్ వస్తారు. మీరు ఈటీవీలో పందుల పెంపకం గురించి చెప్తారు. పందుల పెంపమేంట్రా నేను కామెడీ చేస్తా నవీన్ గారు, గడ్డం నవీన్ గారు. సార్ సెలబ్రిటీ తోటి ఒక ఫోటో తీసుకోవాలని నాకు కోరిక సార్. సెలబ్రిటీ తోటి ఫోటో రా తీసుకో నేనేం తీయాలా సెలబ్రిటీ తోటి ఫోటో తీసుకోవాలని నాకు కోరిక. ఇదేంట్రా ఇదిగో తీసుకో నీతో ఫోటో తీయాలని ఫీల్ అవుతారు కదా. మరి ఏంద్ర ఫోటో తీసుకున్నది